ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మా అందరితో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడిగా ఏ హృదయం నాకు ఏ మాటలైతే అవసరమై ఉన్నాయో తండ్రి, ఆ మాటల చేత మాట్లాడి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యూదా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. Jude chapter 1 verse 2. Mercy unto you and peace and love be multiplied. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. ప్రతి ఒక్క క్రైస్తవుని జీవితంలోనండి దేవుని యొక్క కనికరము, సమాధానము, ప్రేమ అనేది ఉండాలి. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉంటామో క్రీస్తుని మనము ప్రతిబింబింప చేయొచ్చు అనమాట మన జీవితాల ద్వారా. యేసు ప్రభు మరి మనం గుడ్ ఫ్రైడేస్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేసుకున్నాం గుడ్ ఫ్రైడే? యేసయ్య మనందరి పాపాల కోసం మరి భయంకరమైనటువంటి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు మనందరి కోసం. ఎందుకు ఆయన అర్పించుకున్నాడంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. మరి యేసయ్య శిలువలో పట్టుకున్నటువంటి 7 మాటలు చూస్తే ఆయన ప్రేమ, ఆయన కనికరము, మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి దయ ఎంతో గొప్పది కాబట్టి ఆ 7 మాటల్లో కూడా ఎంతో త్యాగపూరితమైనటువంటి ప్రేమను మనం చూడగలుగుతాం. మరి యేసు ప్రభు మరణమును గెలిచి లేచిన తర్వాత ఆయన పునరుద్ధాన శక్తిని బట్టి మనము రోషము కలిగి క్రీస్తు ప్రేమను ప్రకటించవలసిన వారుగా ఉన్నాము అనే విషయాన్ని ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. మరి ప్రతి ఇయర్ కూడా గుడ్ ఫ్రైడే అలాగే మరి రిజరక్షన్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటున్నాం. కానీ ఎంతవరకు వాటిని మన జీవితాల్లో కలిగి జీవిస్తున్నామో, అంతేకాకుండా ఎంతమందికి మనం క్రీస్తు ప్రేమను ప్రకటించేవారిగా ఉన్నాం, చూపించేవారిగా ఉన్నామని మనం పరీక్షించుకోవాలి. యేసయ్య పునరుద్ధాన శక్తిని పొందుకున్న తర్వాత ఆయన శిష్యులు అందరు కూడా హతసాక్షులయ్యారండి. ప్రతి ఒక్కరు కూడా రోషం కలిగి దేవుడి కోసం జీవించాలి. అంతకుముందు ఆయన సిలువకి అప్పగించబడుతూ ఉంటే అందరూ పిరికి వాళ్ళలాగా పారిపోయారు. కానీ ఆయన పునరుద్ధానాన్ని చూసిన తర్వాత మాత్రము మరణాన్ని లెక్క చేయలేదు. ప్రాణాన్ని సైతం అర్పిస్తామా నా యేసు ప్రభు కోసం అని త్యాగం చేశారండి. అందరూ కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆ రోజుల్లో క్రైస్తవుల్ని ఎంత కఠినంగా, ఎంత ఘోరంగా హింసించేటువంటి వారు అంటే చాలా భయంకరంగా హింసించేటువంటి దినాలలో ఆది క్రైస్తవులు ఉన్నారండి ఆ సమయంలో. అయితే ఈరోజు మనకి ఇంకా స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. ఇంకా సువార్తని చెప్పడానికి మనకు అవకాశం ఉంది. ఇంకా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోకి, రోజులలోకి అయితే మనం వెళ్ళలేదు. ఇంకా సమయం ఉంది మనకి. అయితే మరి ఏ రీతిగా సువార్తను మనం ప్రకటించాలి, మరి క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే భారం మన మీద ఉంది అని గుర్తు చేసుకొని మొదటిగా దేవుని యొక్క కనికరమును మనము ఇతరుల పట్ల చూపించే వారిగా ఉండాలి. దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు కనికరమును కోరేవాడు కానీ ఆయన బలిని కోరేవాడు కాదు. దేవుడికి మనం ఏమేమి ఇస్తే దానివల్ల సంతోషించడం కంటే కూడా ఆయన బీదల్ని కనికరించువాడు ధన్యుడు, వాడు యెహోవాకు అప్పిచ్చువాడు అని అంటున్నాడు. కాబట్టి ఇతరుల పట్ల మనం కనికరం చూపేవారిగా ఉండాలి. ఇతరులకి క్రీస్తు ప్రేమను చూపించేవారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడి పేరే కరుణామయుడు. ఆయన కనికరము చేత నిత్యము కదిలించబడుతున్న దేవుడు. కాబట్టి మనము కూడా క్రీస్తు యొక్క కనికరాన్ని మనం ధరించుకొని ఇతరుల పట్ల కనికరము చూపించే వారిగా ఉండాలి. రెండవదిగా సమాధానంను చూస్తున్నాం. ఈరోజు ఈ సమాధానం అనేది కరువైపోయిందండి. కుటుంబ జీవితాల్లో సమాధానం లేదు, వ్యక్తిగత జీవితాలలో సమాధానం లేదు, సంఘాలలో సమాధానము లేదు. ఎక్కడ చూసినా కూడా అసమాధానం అనేది ఏలుబడి చేస్తుంది మనుషుని. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీ హృదయాల్లో కూడా సమాధానం లేనటువంటి స్థితిలో ఉన్నారా? మరి యేసు ప్రభు యొక్క శాంతి, సమాధానం మీకు కావాలా? యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉంటాడో వాళ్ళ జీవితంలో సమాధానం ఖచ్చితంగా ఉంటుందండి. ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు మన జీవితంలో, ఎన్నో కఠినమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తుండొచ్చు. కానీ యేసయ్యను కలిగినటువంటి హృదయంలో మాత్రము సమాధానం అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎందుకంటే మన దేవుడు సమాధానమునకు కర్త.
కాబట్టి మనం కూడా సమాధానమును కలుగజేసే వారిగా ఉండాలండి. ఎప్పుడు కూడా మనము గొడవలు పెట్టేవారుగానో, లేకపోతే గొడవలు కలగజేసేవారుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మన దేవుడు అల్లరికి కర్త కాదు కాబట్టి, మనం కూడా మన దేవుడిలాగానే సమాధానాన్ని కలుగజేసేవారుగా ఉండాలి. మనం ఎక్కడున్నా అక్కడ సమాధానమైన వాతావరణం ఉండాలి. మనం ఎవరితో మాట్లాడుతున్న సమాధానం స్థితిని ఎదుటి వాళ్ళు కూడా మన ద్వారా అనుభవించగలగాలి. ఆ విధంగా క్రీస్తు ప్రేమను కలిగి, మళ్ళీ క్రీస్తు యొక్క కనికరాన్ని చూపిస్తూ సమాధానాన్ని ఇతరులతో మనం పంచుకునే వారిగా ఉండాలి. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరైతే సమాధాన పరుస్తారో వాళ్ళు ఎవరు అనబడతారంట? దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారనమాట. కాబట్టి మనం దేవుడి బిడ్డలుగా ఉన్నాము అంటే మనం ఉన్న స్థలంలో ఏం కలుగజేసేవారుగా ఉండాలి? సమాధానం కలుగజేసేవారుగా ఉండాలి. కాబట్టి ఈరోజు మనం అలాంటి స్థితిలో ఉన్నామా లేదా అనేది మనం పరీక్షించుకోవాలి. కాబట్టి దేవుడి బిడ్డలుగా మనం సమాధాన వాతావరణాన్ని కలుగజేసేటువంటి మంచి వారిగా ఉండాలి. ఇంకొక విషయాన్ని గుర్తు చేయాలండి. యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన తర్వాత ఆయన శిష్యుల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వాళ్ళతో పలికినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఏమంటున్నాడు యేసయ్య ఇక్కడ? శిష్యుల దగ్గరకు వచ్చి మీకు సమాధానము కలుగునుగాక. మరి ఇదే అధ్యాయంలో 21వ వచనంలో కూడా చూసినట్లయితే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక. మరి ఇదే అధ్యాయంలో 26వ వచనంలో కూడా చూసినట్లయితే, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. మరి యొక్క అధ్యాయంలోనే ఎన్నిసార్లు చూస్తున్నాం కదా, మీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక అని. నిజంగా మానవ యొక్క జీవితంలో సమాధానం చాలా అవసరం, నెమ్మది చాలా అవసరం. మరి ఇక్కడ దేవుని శిష్యులు మరి అక్కడ ఉన్నటువంటి మరి యూదులకి, అలాగే మరి పరిసయ్యులు, శాస్త్రులు ఇలా అందరికీ భయపడి తలుపులు వేసుకొని లోపలే దాక్కొని ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాధానం లేదు. వాళ్ళ హృదయాల్లో ఏముందంటే కలవరం ఉంది, భయం ఉంది. ఇప్పుడు యేసయ్యని చంపేశారు, మమ్మల్ని ఏం చేస్తారు అన్నటువంటి భయాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి ఈరోజు నీ దగ్గరికి, నా దగ్గరకు కూడా యేసయ్య వచ్చినాడు. ఏ భయం నీ జీవితంలో ఉందో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు కంగారు పడిపోతున్నావో, భయపడిపోతున్నావో, నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నావో, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు సమాధానం కలుగునుగాక. యేసయ్య ఒక్కసారి ఆ సమాధానం పలికాడు అంటే ఖచ్చితంగా మన జీవితంలో సమాధానం అనేది ఏలుబడి చేస్తుంది. కాబట్టి భయపడక యేసయ్య సమాధానాన్ని ఈరోజు రిసీవ్ చేసుకున్నట్లయితే నీ హృదయం అంతా కూడా ఆయన శాంతితో, సమాధానంతో నింపబడుతుంది. మూడవదిగా చూసినట్లయితే ప్రేమ. మరి ప్రేమకు ప్రతిరూపం యేసయ్య మాత్రమేనండి. ఎందుకంటే ప్రాణంగా నిన్ను నన్ను ప్రేమించాడు కాబట్టి ఈ లోకానికి మనందరి పాపాల కోసం వచ్చి భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి అవమానము, భయంకరమైనటువంటి దుఃఖము అన్నీ కూడా సహించుకొని ప్రాణంగా మనల్ని ప్రేమించినందుకు ప్రాణాన్ని ఇచ్చేశాడు. ఆయనే మన ప్రేమ. ఆయన మించినటువంటి ప్రేమ ఇంకెక్కడా లేదు. కాబట్టి ఆ ప్రేమను కలిగినటువంటి మనము మరి ఇతరుల పట్ల ప్రేమను చూపించేవారిగా, ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమను వ్యక్తపరిచేవారిగా ఎప్పుడు మనం ఉండాలి. మరి యేసయ్యని కలిగినటువంటి మన జీవితాల్లో మరి ఆయన కనికరము, ఆయన సమాధానము, ప్రేమ ఎల్లప్పుడూ విస్తరిస్తూనే ఉంటుంది. అది ఒక రోజు ఉండేది కాదు, 2 రోజులు ఉండేది కాదండి, మన జీవిత కాలం అంతా కూడా ఉండేది. ఎందుకంటే యేసయ్యని కలిగి ఉన్నాం కాబట్టి మనము విస్తరించేటువంటి అనుభవం అనమాట. అంటే రోజు రోజుకి తగ్గిపోదు, ఇది విస్తరిస్తుంది, ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు చాలా గొప్ప దేవుడు, పాపిని క్షమించేటువంటి దేవుడు, హింసిస్తున్నా కూడా క్షమించమని కోరినటువంటి ప్రేమామయుడు. ఆ ప్రేమామయుడిని కలిగి ఉన్నటువంటి మనము కూడా అదే ప్రేమని ఈ లోకానికి చూపిస్తూ, అదే కనికరాన్ని ఈ లోకానికి చూపిస్తూ, మరి అదే సమాధానాన్ని ఇతరులకి కనపరుస్తూ, మరి క్రీస్తు స్వరూప్యాన్ని మనం కూడా కలిగి జీవించాలని, ఈరోజు అట్టి భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ బిడ్డలు అనుకోబడినటువంటి మేము నీ స్వారూప్యంలోకి మార్చిపెట్టుటకు అయ్యా, నీలాగా కనికరము కలిగి, సమాధానాన్ని కలిగి ప్రభువా, ఇతరులను ప్రేమించే కృప మాకు దయచేయమని
మా జీవితాల ద్వారా మా ద్వారా మిమ్మల్ని ప్రతిబింబింపజేసేటువంటి జీవితమును మా అందరికీ దయచేయమని, ఈ వాగ్దాన నెరవేర్పును మా జీవితాల్లో తండ్రి నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.